హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ ఇగురుని చేసి చూపించబోతున్నాను. వంకాయ ఇగురు అనేది తక్కువ మసాలాలతో అచ్చం విలేజ్ స్టైల్లో చూపించబోతున్నాను. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చపాతీలో అండ్ అలాగే రైస్లో, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 4 వంకాయల వరకు తీసుకున్నాను అండ్ అలాగే 4 టమాటో కూడా తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వీలైనంత వరకు సన్నగా తరిగి ఉంచుకోవాలి వీటన్నిటిని. ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని 1 స్పూన్ వరకు కళ్ళుప్పును అయితే వేసుకుంటూ ఉన్నాను. కట్ చేసుకున్నటువంటి వంకాయ బద్దలను దీంట్లో వేసుకుంటే నల్లగా పోకుండా ఉంటాయి. అండ్ అలాగే ఒక బౌల్లో 4 స్పూన్ల వరకు పచ్చెనగపప్పుని ఈ విధంగా వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చెనగపప్పు వేయటం వల్ల వంకాయ ఇగురు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సో ఇక్కడ నేను టమాటాలను, ఉల్లిపాయలను అండ్ అలాగే వంకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. చూడండి, ఇక్కడ నేను వాటర్లో వేసుకున్న పచ్చెనగపప్పు కూడా నానిపోయాయి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ వరకు తాలింపు గింజలను వేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అండ్ అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలను వేసుకొని ఈ విధంగా లైట్గా వేగేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలండి. అండ్ అలాగే ఇక్కడ నేను తాలింపు గింజల్లో జీలకర్ర, ఆవాలు మరియు పచ్చెనగపప్పే వేసుకున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా నీట్గా కలియబెట్టుకోవాలి. మొత్తం టమాటోలకు అల్లం పేస్ట్ పట్టేంత వరకు ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు త్వరగా మగ్గేందుకు 1 స్పూన్ వరకు కల్లుప్పునైతే వేసుకుంటూ ఉన్నానండి. త్వరగా మగ్గుతుంది కల్లుప్పు వేయటం వల్ల. ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయ్యాక చూడండి, ఈ విధంగా తిరిగి ఓపెన్ చేస్తూ ఉన్నాను. టమాటో ముక్కలు కూడా నీట్గా మగ్గిపోయాయండి. చూడండి, వాటర్ అనేది బయటకు వచ్చేసింది టమాటోలో నుంచి. నీట్గా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి టమాటో ముక్కలు అనేవి. టమాటో ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పును కూడా వేసుకొని మరి ఒకసారి కలయబెట్టుకోవాలి. ఈ పచ్చెనగపప్పు వేయటం వల్ల వంకాయ ఇగురు అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి. 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఈ విధంగా వదిలేసేయాలి. చూడండి, టొమాటో అనేది ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేది తీసేసి ఈ విధంగా ముక్కలను మాత్రమే వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారము అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం ఆల్రెడీ కల్లుప్పు వేసుకున్నాం కదా, సో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ విధంగా నీట్గా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలయబెట్టుకుంటూ ఉన్నాను. చూడండి, వంకాయ ముక్కలకి ఉప్పు, కారం అనేది నీట్గా పట్టే విధంగా పూర్తిగా కలిపేసేయండి. ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరో 3 మినిట్స్ పాటు వదిలేయండి. 3 మినిట్స్ అయ్యాక చూడండి, వంకాయ ముక్కల్లో కూడా లైట్గా వాటర్ అనేది వస్తూ ఉంది. ఈ విధంగా అయితే మగ్గిపోవాలి వంకాయ అనేది. కలుపుకున్న తర్వాత మరో 3 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఈ విధంగా తీసి చూస్తే వంకాయల్లో నుంచి నీట్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది పూర్తిగా. సో చూడండి, ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. ముందుగానే వాటర్ వేయకుండా ఈ విధంగా మగ్గించుకున్నట్లయితే వాటర్ అనేది మనకి తక్కువగా పడుతుంది. ఇక్కడ నేను టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. వంకాయ ఇగురు కాబట్టి వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలండి. మీకు అదే గ్రేవీగా కావాలంటే 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేంత వరకు కలియబెట్టుకోండి. సో చూడండి, ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని వదిలేసాను. చూడండి, కర్రీ అనేది సూపర్గా ఉడికిపోయిందండి. ఈ ఉడికించుకోవడం అనేది నేను పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉన్నాను. ఎక్కడ అడుగు పట్టకుండా వంకాయ అనేది సూపర్గా మగ్గిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటూ ఉన్నాను. మీకు కొత్తిమీర ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఈ కర్రీ అనేది రైస్లో అండ్ అలాగే చపాతీలో దేంట్లో అయినా తీసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పచ్చెనగపప్పు కూడా నీట్గా మగ్గిపోయింది. మనం వాటర్ అనేది చాలా తక్కువ వేసాము. వంకాయ అనేది సూపర్గా ఉడికిపోయింది. ఈ విధంగా చేసుకుంటే 2 డేస్ పాటు ఉన్న కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది, సూపర్గా ఉంది కదా. ఈ విధంగా ఒక్కసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.